పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సిటీ ప్యాలెస్ షాప్ నిర్వాహకుడు సూర్యారావుకి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఘటనా వివరాలను సూర్యారావు మీడియాకు వెల్లడించారు. బైక్ను దగ్ధం చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లలో చూడవచ్చు. పెట్రోల్ పోసా ఒక్క నిమిషం అదో మాది సిటీ ప్యాలెస్ అన్న. నా పేరు సూర్యారావు. మేము వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర సిటీ ప్యాలెస్ నడుపుతున్నాం. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మొన్న షాప్లోని పెట్రోల్ వేసి తగిలేశారు. అది సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వలేదు. అది అయిపోయింది, చిన్నగా జరిగింది కదని మేము కంప్లైంట్ ఇవ్వకుండా ఊరుకున్నాం. నిన్న రాత్రి వచ్చి మళ్ళీ 2 గంటల ప్రాంతంలో మళ్ళీ పెట్రోల్ వేసి మళ్ళీ కాల్చారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరో ఏమో తెలియడం లేదు. మేము వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు ఎవరితోనే. మాకు ఎవరు చేస్తున్నారో ఏమో అర్థం కావడం లేదు. ఇది పరిస్థితి. ఇంటి దగ్గరికి వచ్చి అలా పెట్రోల్ వేసి కాల్చి వెళ్ళిపోయారు. ఏ టైంలో? రాత్రి 2 గంటల ప్రాంతంలో. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే టీ షాపులు చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చారా? మొన్న కంప్లైంట్ ఇంత ముందు అంటే మొబైల్స్ పోయినప్పుడు కంప్లైంట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు మరి కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి చేసి వచ్చాను. స్టేషన్లో ఎవరు లేరు అన్నారు. మీకు ఎవరికైనా ఉందని అనుమానం ఉందా? తెలియదు అన్న. అసలు ఎవరు చేస్తున్నారు అనేది ఏం తెలియదు. మేము ఎవరితో గొడవ పడే మనుషులం కాదు. అసలు వచ్చిన కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం, వ్యాపారం చేయడం వరకు మాకు తెలుసు అంతే. మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అలాంటి విషయం అని అంటే ఏదైనా మాట్లాడడానికని తెలుస్తుంది. ఏ విషయం తెలియడం లేదు. ఇలా చేస్తున్నారు. మొన్న షాప్లో పెట్రోల్ వేసి కాల్చారు. ఈరోజు బండి దగ్గర. షాప్ ఏమైనా డ్యామేజ్ కాలేదు? షాప్కి డ్యామేజ్ ఏమి కాలేదు. అంటే కొంచెం టేబుల్స్ను ఈ బకెట్లో ఫర్నిచర్ కాలిపోయినాయి. అవన్నీ క్లీన్ చేసుకుని మొత్తం షాప్ను క్లీన్ చేసుకున్నాం. అది చిన్నది ఎవరో తాగుబోతుల పని ఏమో అనుకున్నాను నేను. బస్ స్టాండ్ సర్కిల్ కదా, ఆ తాగుబోతులు ఎవరు చేసుకుంటారు తాగేసి అని అనుకున్నాను. తీరా అది 2వ తేదీన జరిగింది. 10 రోజులు అవుతుంది. అది జరిగి వారం రోజులు అవుతుంది. మళ్ళీ ఇది ఇక్కడ జరిగింది.